బాబాయ్, మీకు క్లోజ్డ్ రూమ్ లో ఉండడం కష్టం కదా, కాసేపు విండో దగ్గరకు వెళ్ళి నిలబడండి. పర్లేదమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. టైం పాస్ కి చిలకం ఉంది కదా. అబ్బా, మీరు నెమ్మదిగా డోర్ తీయండి. నాతో తోరిట్ట ఇరుక్కుపోయినప్పుడు డోర్ తీయమని ఊపిరాడడం లేదని అంత గొడవ చేసుండావు. ఇప్పుడేమే అట్లా అంత బాగుండదా? అప్పుడంటే నా ఊపిరి తీసేదానికి నువ్వు ఉండవు కదా, ఇప్పుడు లేవు కదా, అదే తేడా. అయ్యో, పెళ్ళం అప్పుడే అల్లం అయిపోయి ఉండాది. అంతలే, కొత్త నీరు వచ్చాక పాత నీరుతో నీకేం పనయ్యా? కొత్త నీరా? వర్షాలు కూడా పడలేదు కదా అత్తయ్య గారు, కొత్త నీరు ఎలా వస్తాయి? ఎట్లా అట్లా వస్తాయిలే అమ్మే. మీరు ముందు పని కానివ్వండి. లోపల చూద్దాం. అయ్యో, ఈ కళాకారుడు లోపల ఏం చేస్తా ఉంటాడో ఏమో. ఎందుకు ఇలా మనసులో ఇంతలో చెంతనే వింతలా కాలమే ఇలా కలిపే నిన్నిలా మౌనమే పలికిన మూగ మనసులా ఎందుకు ఇలా మనసులో ఇంతలో చెంతనే వింతలా. హృదయ సీమలోకి ఉదయ అట్లా జరగడానికి వీలేదు, వీలేదు. ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు అంతలా అరిచేశారు? మెలకుగానే ఉన్నారు కదా పిన్ని, అయినా కూడా కలకన్నారా? మీరు ఆ డోర్ తీయకపోతే నేను కండ్లు తిరిగి పడిపోయేలాగున్నానబ్బే. తీస్తున్నారు కదా పిన్ని, అయినా మీరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? మావి గారు లోపల బాగానే ఉన్నారు అత్తయ్య గారు, మీరు అసలు టెన్షన్ పడకండి. ఆయన బాగుంటాడమ్మా, అదే కదా నా టెన్షను. మీరు ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ముందు డోర్ ఓపెన్ చేయండి. సరే సరే. అయ్యో, నా బాధ వీళ్ళకి అర్థం కాదు. అమ్మా, అట్ల కాడుతో డోర్ లాక్ తీయచ్చని మొన్న వీడియో చూసానమ్మా, అది ట్రై చేయమంటావా? ఏదోటి చేయవే, ఆ డోర్ మాత్రం తెచ్చుకునేలా చూడండి. సరే అమ్మా, ఇప్పుడే తెస్తా. ఓ, అయ్యో అయ్యో, ఆగుంటారేంటి? తీస్తున్నాను.